హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మోనిక. నేను లాస్ట్ ఇయర్ పెట్టిన కనకాంబరం చెట్ల కింద ఎంత నారు మొలిచిందో చూడండి ఒకసారి. కింద కనిపిస్తున్నాయి కదా, అవి చిన్న చిన్న అన్నీ కూడా కనకాంబరం నారు అన్నమాట. నేను అవి అలకలేదు, వాటంతటవే వర్షం నీరు పడడం వల్ల మొలిచాయన్నమాట. చూడండి, ఇక్కడ ఉన్నాయి 2-3 చెట్లే అన్నమాట. కానీ ఇక్కడ నారు చూస్తే ఆల్మోస్ట్ ఒక 30 పైగానే ఉన్నాయి అన్నమాట. మీరు గమనిస్తే ఇవన్నీ కూడా కనకాంబరం నారే. చూడండి, ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని. ఇగో ఇక్కడ లాస్ట్లో కూడా పడినాయి. ఇక్కడ చెట్లు కూడా లేవు, కానీ ఆ పువ్వులు అనేవి ఊడిపోయాక చిట్లుతాయి కదా, వర్షం పడగానే నీళ్ళు పడగానే చిట్లుతాయి అన్నమాట. ఇట్లా మొత్తం పడినాయి, ఎక్కడ పడితే అక్కడనే మొలిచినాయి. చూడండి, అక్కడ అట్ లాస్ట్ వరకు కూడా మొలిచినాయి. అక్కడ చెట్లే లేవు, అట్ లాస్ట్కి కూడా మొలిచినాయి అన్నమాట. చూడండి, ఇవంతా కనకాంబరం మొలకలే అనమాట. ఆల్మోస్ట్ 30 పైగానే ఉన్నాయి మొలకలు. అంతా క్లీన్ కొంచెం పెరిగాక ఇటు సైడ్ పెడతా, అవి చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోస్లో. చూడండి, చాలా హ్యాపీగా అనిపించింది వీటిని చూసాక. ఇటు సైడ్ రాలేదు, నేను ఈరోజే చూసాను, అందుకే ఈ వీడియో పెట్టాను. ఇటు సైడ్ ఉన్నాయి కానీ ఇక్కడ కింద మొలకలు రాలేదు, మరి ఎందుకో కోళ్ళు తిన్నాయో ఎట్లనో తెలియదు, కానీ అక్కడనైతే మొలవలేదు. ఇక్కడ ఇంత పెద్ద చెట్లు ఉన్నాయి 2-3, కానీ అక్కడ కింద మొలవలేదు. ఇక్కడ ఉన్నాయి మాత్రం, ఇటు సైడ్ ఉన్నాయి మాత్రం ఒక 2-3 చెట్ల కిందనే ఆల్మోస్ట్ 30 పైగా వచ్చాయి మొలకలు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. మీకు షేర్ చేసుకుందాం అనేసి వీడియో తీశాను అనమాట. బాయ్ ఫ్రెండ్స్.